వెల్కమ్ టు తెలంగాణ స్టేట్ ఏఎన్ఎం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అండి. మనం నిన్నంతా కూడా పిహెచ్సి కోసం చెప్పుకోవడం జరిగింది, అంటే హెల్త్ కేర్ మేనేజ్మెంట్ సిస్టంలో. సో అందులో భాగంగా ఇప్పుడు మనం పిహెచ్సి తర్వాత సిహెచ్సి అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి కోసం మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఒక పిహెచ్సి లెవెల్లో అయితే మనం చూసుకున్నట్లుగా ఎన్ని వేల పాపులేషన్ కవర్ చేస్తామండి. మనం ఒక 20 నుంచి 30 వేల పాపులేషన్ కవర్ చేస్తే సిహెచ్సి అనేది పిహెచ్సి కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది, స్ట్రక్చర్ స్టాఫ్ కూడా ఎక్కువ. సో ఇందులో మాత్రం 80,000 నుంచి 1,20,000 జనాభాను ఒక సిహెచ్సి కవర్ చేస్తుందన్నమాట. సో అంత ఎక్కువగా ఉన్న జనాభాను కవర్ చేయాలంటే చాలా ఎక్కువ పిహెచ్సిలు కలిసి అనుసంధానమే పనిచేస్తూ ఉంటుంది సిహెచ్సి. సో మొత్తం అందులో 30 పడకలు ఉంటాయండి సిహెచ్సిలోని. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే అందులో స్పెషలిస్టులు ఉంటారు, అంటే మల్టీ స్పెషాలిటీ అనేది సిహెచ్సిలో అవైలబుల్గా ఉంటుంది. ఆ స్పెషాలిటీస్ ఎలా ఉంటాయంటే ఒక సర్జన్ ఉంటారు, ఫిజిషియన్ ఉంటారు, ఆబ్స్టెట్రిషియన్ ఉంటారు, గైనకాలజిస్ట్ ఉంటారు, పీడియాట్రిషియన్ ఉంటారు. అంటే సర్జన్ అంటే సర్జరీస్ చేయడానికి, ఫిజిషియన్ అంటే మెడిసిన్ తాలూకా మెడికల్ కేర్ అంతా ఇవ్వడానికి, ఆబ్స్టెట్రిషియన్ అంటే మీకు తెలుసు లేడీస్ తాలూకా డాక్టర్ అంటారు కదా, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజీ అంటారు కదా. సో గైనకాలజిస్ట్ ఏంటంటే డెలివరీస్ అవి కండక్ట్ చేయడానికి, ప్లస్ అన్ని రకాల సర్జరీస్ కూడా ఉంటాయి దానికి రిలేటెడ్గా, సి సెక్షన్స్ అని. అలాగే పీడియాట్రిషియన్స్లో కూడా పిల్లల డాక్టర్స్ కాబట్టి వీళ్ళు కూడా ఉంటారు అందులో. అలాగే చూడండి, వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఒక పేషెంట్ వచ్చి ఎమర్జెన్సీ కేసు అయినప్పుడు ఆ పేషెంట్ని డైరెక్ట్గా స్టేట్ లెవెల్ హాస్పిటల్కి వీళ్ళు రిఫరల్ చేయగలరు. యాక్చువల్గా పిహెచ్సి ఏంటంటే పిహెచ్సి నుంచి కానీ అంతకన్నా తక్కువ నుంచి కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ హాస్పిటల్స్ అంటే ర్యాంకింగ్ తక్కువ ఉన్న హాస్పిటల్ వాళ్ళు ఫస్ట్ రిఫర్ చేస్తారు. సబ్ డివిజనల్ ఆర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తారు. ఆ డిస్ట్రిక్ట్స్ హాస్పిటల్ వాళ్ళు స్టేట్ లెవెల్ హాస్పిటల్కి రిఫర్ చేస్తారన్నమాట. కానీ సిహెచ్సిలో ఉన్న స్పెషలిస్టులు మాత్రం డైరెక్ట్గా ఎటువంటి డిలే లేకుండా స్టేట్ లెవెల్ హాస్పిటల్కి వాళ్ళు రిఫరల్ చేయగలరు. అలాగే సిహెచ్సిలో ఎక్స్రే మరియు ల్యాబ్ ఫెసిలిటీస్, అంటే ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కూడా చాలా ఉంటాయి. అలాగే స్టాఫింగ్ ప్యాటర్న్లో సిహెచ్సికి వచ్చేసి మొత్తం 25 మెంబర్స్ వరకు ఉంటారు. పిహెచ్సిలో మనం నిన్న చూసుకున్నాం స్టాఫింగ్ ప్యాటర్న్ ఎంత ఉన్నారంటే 15 మెంబర్సే ఉంటారు ఒక పిహెచ్సిలోని. కానీ సిహెచ్సిలో మాత్రం 25 మెంబర్స్ ఉంటారండి. అందులో 4 మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, నర్స్, మిడ్ వైఫ్ 7 మెంబర్స్ ఉంటారు. మిడ్ వైఫ్స్ అంటే తెలుసు కదా, డెలివరీస్ వేసేవాళ్ళు. డ్రెస్సర్ ఉంటారు ఒకరు, ఫార్మసిస్ట్ వాళ్ళు కాంపౌండర్గానే ఉంటారు, ల్యాబ్ టెక్నీషియన్ ఒకరు ఉంటారు, రేడియోగ్రాఫర్ ఉంటారు, వార్డ్ బాయ్స్ కూడా 2 ఉంటారు, దోబియన్లో వాషింగ్ మెన్ ఒకరు ఉంటారు, స్వీపర్స్ ఒక 3 ఉంటారు, మాలి ఒకరు ఉంటారు, చౌకీదార్ ఒకరు ఉంటారు, ఆయా ఒకరు ఉంటారు, పియోన్ ఒకరు ఉంటారు. సో మొత్తం కలిపి 25 మెంబర్స్ వరకు అందులో ఉంటారు. మెయిన్ సిహెచ్సి ఫంక్షన్స్ ఏంటి, అసలు సిహెచ్సి అనేది దేనికోసం పనిచేస్తుంది అంటే ఫస్ట్ స్పెషాలిటీ కేర్ ఉంటుందండి, మల్టీ స్పెషాలిటీ కేర్ అనేది ఉంటుంది. ఎందుకంటే అందులోని నేను ఆల్రెడీ చెప్పాను, మెడికల్ ఆఫీసర్స్ 4 మెంబర్స్ వరకు ఉంటారు అంటేనే అర్థమవుతుంది. అందులో చాలా వరకు సర్జన్స్, ఫిజిషియన్స్, ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ ఇలా మొత్తం అన్ని స్పెషాలిస్టులు కూడా అందులోని అవైలబుల్గా ఉంటారు. ప్లస్ ఇమ్యూనైజేషన్స్ అనేవి ఉంటాయి అందులో, వ్యాక్సినేషన్స్ ఎల్డర్స్కి అలాగే పిల్లలకి అందరికీ కూడా ఇమ్యూనైజేషన్స్ ఉంటాయండి. అలాగే ఎమర్జెన్సీ కేర్ ఉంటుంది, ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ అదర్ సర్జరీస్ ఉంటాయి, మైనర్ సర్జరీస్ అవ్వచ్చు. అలాగే ఒక మోస్తరు సర్జరీస్ వరకు అందులో జరుగుతుంటాయి, ఎందుకంటే సర్జన్ ఉంటారు కాబట్టి. మెటర్నల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ కూడా ఈ ఫంక్షన్ వన్ ఆఫ్ ద సిహెచ్సి ఫంక్షన్. మెటర్నల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేయడం, అలాగే హెల్తీ ప్రెగ్నెన్సీ కోసం ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉంటాయి. మొత్తం అందులో ఫ్యామిలీ ప్లానింగ్ కూడా వస్తుంది. అలాగే ఇందులోని బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్స్ వస్తాయి, ఇంకా ఇందులోని ఐరన్ అండ్ సప్లిమెంటేషన్స్ అన్నీ వస్తాయి. సో ఇవన్నీ కూడా మెటర్నల్ రిప్రొడక్టివ్ హెల్త్లోనే వస్తాయి. అలాగే ఎమర్జెన్సీ కేర్, ఎమర్జెన్సీ అంటే యాక్సిడెంట్స్ కేసెస్ కానీ, ఫస్ట్ ఎయిడ్ కేసెస్ కానీ, బర్న్స్, పాయిజన్ కేసెస్ ఇవన్నీ కూడా
ఎమర్జెన్సీ కేర్ కింద వాళ్ళు వచ్చినప్పుడు ఆ సివియారిటీని బట్టి వాళ్ళు వెంటనే నెక్స్ట్ స్టేట్ లెవెల్ హాస్పిటల్కి వాళ్ళు డైరెక్ట్గా రెఫరల్ చేయగలిగితే అథారిటీ వాళ్ళకి ఉంటుంది. రెఫరల్స్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, రెఫరల్స్ అంటే ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి రెఫరల్ అవ్వడం. అలాగా ఒక సిహెచ్సిలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ ఆయనకి డైరెక్ట్గా స్టేట్ లెవెల్ హాస్పిటల్కి రెఫరల్ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే టైం ల్యాప్స్ అవ్వకుండా ఇన్ టైప్కి పేషెంట్ రైట్ హాస్పిటల్కి చేరుతారు. ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్కి చేరడం వల్ల ఈ యొక్క మార్టాలిటీ రేట్ అనేది కూడా మనకు కంట్రోల్ అవుతుంది. మార్టాలిటీ రేట్ అంటే డెత్ రేట్ అండి, ఇది కూడా కంట్రోల్లో ఉంటుంది. సో సిహెచ్సి అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట కమ్యూనిటీ లెవెల్లో. అలాగే హెల్త్ ఎడ్యుకేషన్ కూడా సిహెచ్సి ప్రొవైడ్ చేయగలదు. దేని మీద న్యూట్రిషన్ మీద ఇస్తుంది, ఎన్సిడీస్ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వాటి మేనేజ్మెంట్, అలాగే కమ్యూనికబుల్ డిసీజెస్ వాటి మేనేజ్మెంట్స్ అండ్ ప్రివెంటివ్ కేర్, చైల్డ్ కేర్, బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ టెక్నిక్స్, ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్, అన్నిటి మీద హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. సర్వేస్ ఉంటాయండి. అలాగే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే సిహెచ్సి మీద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను మీకోసం రాయడం జరిగింది. ఆ పాయింట్స్ ఒక్కసారిగా మనం డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా అసలు సిహెచ్సి అనేది ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే, మన ఇండియాలో పాపులేషన్ ప్రకారం పిహెచ్సి లెవెల్లో అయితే చాలా వరకు కొంతమంది ఫెసిలిటీస్ లేకపోవడం, లేకపోతే ఒకటే డాక్టర్ అంటే ఒక్క మెడికల్ ఆఫీసరే ఉండడం వల్ల కొన్నిసార్లు డాక్టర్స్ అందుబాటులో లేకపోవడం, ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల చాలా వరకు వాళ్ళు ఆ యొక్క గ్యాప్ని, ఆ మెడికల్ కేర్ అనే గ్యాప్ని ఫిల్ చేయలేక ఆలోచించి వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకున్నారంటే ఇన్ ద ఇయర్ 2003 మార్చ్ 31 కొన్ని పిహెచ్సిస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని, అంటే ఎన్ని పిహెచ్సిస్ అంటే సుమారుగా 3076 పిహెచ్సిస్ని వాళ్ళు సిహెచ్సిస్ కింద అభివృద్ధి చేశారన్నమాట. ఎందుకంటే అప్పటిదాకా ఉన్నవి పిహెచ్సిస్ మాత్రమే. 2003 వరకు మన దగ్గర ఉన్నవి పిహెచ్సిస్ మాత్రమే. వీటిని 31 మార్చ్ టైంలో మాత్రం 2003లో కొన్ని పిహెచ్సిస్ అంటే 3076 పిహెచ్సిస్ని సిహెచ్సిస్ కింద అప్గ్రేడ్ చేసాం. అందులో ఫెసిలిటీస్ అవి పెంచి, స్టాఫ్ని పెంచి అన్నీ చేసి అప్గ్రేడ్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టాటిస్టిక్స్ 2022లో ఉన్న స్టాటిస్టిక్స్ మనకు అవైలబిలిటీలో ఉందండి. ఆ స్టాటిస్టిక్స్ ప్రకారం మళ్ళీ అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత, ఆఫ్టర్ 21 ఇయర్స్ ఐ థింక్ సో, 21 ఇయర్ తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ 3076 ఉన్న సిహెచ్సిస్ ఇప్పటికి 5480, 5000 అంటే 5480 సిహెచ్సి కింద రూపుదిద్దుకోవడం అనేది జరిగింది. ఇది మోస్ట్లీ రూరల్ ఏరియాస్ అంటే ఎక్కువగా పల్లె ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాస్ అన్నింటిలో కూడా కవర్ చేయడం జరిగింది. సో చాలా వరకు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని మన తాలూకా దేశం డెవలప్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇలా గమనించినట్లయితే ఒక సిహెచ్సి అసలు ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు, మెయింటైన్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా అని బిట్ అడిగితే స్టేట్ గవర్నమెంట్ అండి. స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి సిహెచ్సిస్ అనేవి డెవలప్ అవుతాయి. అలాగే సిహెచ్సి అనేది 4 పిహెచ్సిస్కి రెఫరల్ సెంటర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిహెచ్సిలో అనుకున్నంతగా ఆ పేషెంట్కి సరైన ట్రీట్మెంట్ కావాలి ఎమర్జెన్సీగా అన్నప్పుడు వాళ్ళు పిహెచ్సి నుంచి నియర్ బై సిహెచ్సికి వాళ్ళు రెఫరల్ ఇస్తారు. అలా ఒక సిహెచ్సికి 4 పిహెచ్సిస్ వరకు రెఫరల్స్ అందుతాయి. చుట్టుపక్కల ఉన్న 4 పిహెచ్సిస్ నుంచి ఆ తాలూకా సిహెచ్సికి రెఫరల్స్ అందుతాయి అన్నమాట. అలాగే ఇంకొకటి చూసుకుంటే న్యూలీ ఎస్టాబ్లిష్డ్ సిహెచ్సి అంటే కొత్తగా ఒక సిహెచ్సి సెంటర్ని పెట్టాలి అనుకుంటున్నప్పుడు మాత్రం ఆ లొకేషన్ ఎక్కడైతే ఉండాలంటే బ్లాక్ తాలూకా సెంటర్లో ఉండాలి. ఈ బ్లాక్ అనేది మున్సిపాలిటీ, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ లాగా వస్తుందన్నమాట. ఇది ఒక విధంగా చెప్పాలంటే సెంటర్ పాయింట్ ఇది. ఆ సెంటర్ బ్లాక్ హెడ్ క్వార్టర్స్ దగ్గర అక్కడ సెంటర్లో ఈ సిహెచ్సి అనేది ఉండాలి. ఎందుకు అంత సెంటర్లో ఉండాలి? సెంటర్లో ఉండాల్సిన అవసరం ఏంటి అంటే ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ యాక్సెస్ టు ద పేషెంట్స్. అంటే
పేషెంట్ సిహెచ్సికి వెళ్ళేటప్పుడు త్వరగా చేరుకునేలాగా అవి నియరెస్ట్ రోడ్ అంటే రోడ్ సైడ్ కానీ అంటే మెయిన్ రోడ్స్కి దగ్గరలో కానీ దగ్గరలో వాటిని పెట్టడం జరుగుతుంది అన్నమాట. సో సిహెచ్సి అనేది చాలా 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 ఎమర్జెన్సీ కేర్ ఇచ్చే ఒక విధంగా చెప్పాలంటే రూరల్ ఏరియాస్లో బాగా నీడ్గా ఉన్నటువంటి సెంటర్స్ కాబట్టి వీటిని ఖచ్చితంగా రోడ్స్కి మెయిన్ రోడ్స్ వైపు ఎక్కువగా వీటిని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇబ్బంది ఉండకూడదు. నెక్స్ట్ టైం ల్యాబ్స్ లేకుండా పేషెంట్ టైంకి హాస్పిటల్కి చేరుకునే విధంగా అది చూస్తారు. అలాగే ఒక సిహెచ్సిలో కనీసం అనమాట ముందు మనం అనుకున్నాం మెడికల్ ఆఫీసర్స్ 4 అని చెప్పుకున్నాం. అందులో 2 కనీసం వాళ్ళు ఉండి తీరాలి మినిమం అనమాట. ఒక మెడికల్ ఆఫీసర్ లేకపోతే ఇంకొక ఆయనైనా అవైలబిలిటీలో ఉండి తీరాలి. సో ఈ విధంగా సిహెచ్సి అనేది రన్ అవుతూ ఉంటుంది. సిహెచ్సిలో డెలివరీస్ కూడా చాలా వరకు మెయిన్గా చేస్తూ ఉంటారు. సో మీ ఏరియాస్లో సిహెచ్సిస్ ఉంటే కనుక ఇదివరకే మీకు ఎక్స్పీరియన్స్ రావచ్చు. అందులో ఎక్కువగా హెల్త్ వర్కర్స్ ఫీమేల్ అండ్ మేల్ వర్కర్స్ ఉంటే కనుక వాళ్ళు సర్వే చేయడం, రికార్డ్స్ మెయింటైన్ చేయడం, ఇమ్యూనైజేషన్ అది కండక్ట్ చేయడం, అలాగే యాంటీనేటల్ మదర్స్కి పోస్ట్నేటల్ మదర్స్కి కేర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. సో ఎవ్రీథింగ్ చాలా వరకు ఒక 70% హెల్త్ కేర్ని సిహెచ్సి అనేది కవర్ చేస్తుంది. సో సిహెచ్సి ఇస్ ద హైయెస్ట్ హెల్త్ సెంటర్ అన్నమాట ఒక విధంగా చెప్పాలండి కమ్యూనిటీ లెవెల్లో. సో మరి ప్రజలకి అనుగుణంగా అది ఉన్నప్పుడు మాత్రమే టైంకి వాళ్ళకి హెల్త్ అందుతుంది. స్టాఫ్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఏ టైం అయినా సరే వాళ్ళు అందుబాటులో ఉంటారు. రెఫరల్స్ కూడా వాళ్ళు ఏ టైంలోనైనా డైరెక్ట్గా స్టేట్ లెవెల్ వరకు వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఓకేనండి. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ కేర్ఫుల్లీ అబౌట్ సిహెచ్సిస్. సో మీరు కొన్ని పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే పాపులేషన్ ఎంత కవర్ చేస్తుంది, ఎన్ని బెడ్స్ ఉంటాయి, ఎవరు ఉంటారు అందులో, ఇవన్నీ కూడా మీకు ఎక్కడైనా సరే ఎంసీక్యూలో అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అడగచ్చు. కాబట్టి మీకు ఫస్ట్ ఒక సిహెచ్సిలో ఏంటి జరుగుతుంది అని గుర్తు పెట్టుకుంటే కనుక కొన్ని క్రూషియల్ పాయింట్స్ నోట్ చేసుకుంటే కనుక ఏదైనా సరే మీరు కవర్ చేయగలుగుతారు అన్నమాట. థ్యాంక్ యూ ఆల్. సో దిస్ ఇస్ ద టుడేస్ క్లాస్. లెట్స్ మీట్ టుమారో. థ్యాంక్ యూ.